అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. చొరబాటుదారులు దేశంలోకి రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కేంద్ర మంత్రులు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 12 రాష్ట్రాలకు మొదటి విడత నిధులను విడుదల చేశారు. ప్రతికూల మనస్తత్వాలు కలిగిన ప్రతిపక్షాలను దేశ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని విమర్శించారు. సర్ ప్రాసెస్పై లేనిపోని ఆరోపణలు, నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. సకాలంలో అనుమతులు, టెక్నాలజీ బేస్డ్ మానిటరింగ్ ద్వారా ఈ సమస్యలను అధిగమించాలన్నారు. ఈ విషయంలో కెన్ బెట్వా ప్రాజెక్టు ఓ నమూనాగా నిలవాలని అన్నారు. కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు సహా ఆయా రాష్ట్రాల్లో 30,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల అమలులో జాప్యం, ఖర్చుల పెరుగుదలకు దారితీయటమే కాకుండా పౌరులకు అవసరమైన సౌకర్యాలను సకాలంలో అందకుండా చేస్తుంది మోదీ చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, జల సంరక్షణ, భూగర్భ జలాల పునర్జీవం వంటి అంశాల్లో అవకాశాలను గుర్తించాలని రాష్ట్రాలకు సూచించారు మోదీ. ఎన్నికల ముందు తాము హామీ ఇచ్చినట్లుగానే బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె పనులు ప్రారంభించామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లో బీఎస్ఎఫ్కు 600 ఎకరాల భూమిని అప్పగించిన సీఎం సువేందు అధికారికి అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు. ఇప్పుడు చొరబాటుదారులు దేశంలోకి రాకుండా వెనక్కి వెళ్లిపోతున్నారని చెప్పారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిని గుర్తించి తిరిగి వెనక్కి పంపిస్తామన్నారు అమిత్ షా. कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए। अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी. గుజరాత్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తన సొంత లోక్సభ నియోజకవర్గం గాంధీనగర్లోని సర్దవ్ గ్రామంలో లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్ లిమిటెడ్, గుజరాత్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కలోల్లో ఉన్న చెరువు సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కలోల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వడ్సార్ దగ్గర కొత్తగా అభివృద్ధి చేసిన జద్వా సరస్సును ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12 రాష్ట్రాలకు మొదటి విడత నిధులను విడుదల చేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దేశంలో ప్రతి పేదవాడికి పక్కా శాశ్వత నివాసం ఉండాలన్నదే ప్రధాని మోదీ సంకల్పమన్నారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో తాము 3,91,00,000 ఇళ్లకు ఆమోదం తెలిపామన్నారు. राज्यों को यही आग्रह किया है कि वो समय पर लक्ष्य पूरा करें, मकान तत्काल स्वीकृत करें, अधूरे आवासों को पूरा करें और जिनके पास जमीन नहीं है उनको जमीन उपलब्ध कराने का काम करें. ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లేదా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నాయకత్వం వహించినా తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ప్రతికూల మనస్తత్వాలు కలిగిన వారిని దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని విమర్శించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిరంతర ప్రాసెస్ అన్నారు. ప్రతిపక్ష నేతలు తమ ఓటమిని జీర్ణించుకోలేక సర్ ప్రాసెస్ పై లేనిపోని ఆరోపణలు, నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ये 200% कोर्ट ने भी कहा, कोर्ट ने मान्यता दी. ये लोग विपक्ष के लोग, जो लोग एसआईआर पर हंगामा कर रहे थे, एसआईआर में जो कुछ हुआ वो कंटिन्यूअस प्रोसेस है. ये अपनी हार का ठिकरा एसआईआर पर मरना चाहिए. కర్ణాటకలో అధికార మార్పిడి వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు ఎంపీ బస్వరాజు బొమ్మాయి. సిద్దరామయ్యను మార్చి కాంగ్రెస్, రాహుల్ గాంధీ బీసీలను మోసం చేశారని ఆరోపించారు. రాహుల్ ఓవైపు బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ మరోవైపు బీసీ అభ్యర్థిని సీఎం నుంచి తప్పించారని ఫైర్ అయ్యారు. బీజేపీ అధిష్టానం 4 రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఢిల్లీకి బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రాను నియమించింది బీజేపీ. హర్యానా బీజేపీ చీఫ్ గా డాక్టర్ అర్చనా గుప్తా, పంజాబ్ బీజేపీ చీఫ్ గా కేవల్ సింగ్ ధిల్లాన్, త్రిపుర బీజేపీ చీఫ్ గా అభిషేక్ దేబ్రాయ్ నియమితులయ్యారు.